భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సభాధ్యక్షుడు వికాస్కు, గ్రామ సర్పంచ్ నరేష్ గారికి, మురళీ సార్కి, బ్రహ్మమ్మకు, అంబేద్కర్ బండన్న మామకు, అంజనేయ అన్న గారికి, కేబీఆర్ అన్న గారికి, శ్రీకాంత్ అన్న గారికి నా యొక్క ధన్యవాదములు. ఈరోజు ఎందుకు సంతోషంగా ఉందని నేను చెప్పదలుచుకున్నానంటే, అంబేద్కర్ జయంతి ఈ కార్యక్రమం చేయబట్టి నాకు తెలిసి 6th టైమో 7th టైమో. ప్రతిసారి చైర్లు కొద్దిగా ఉండేటివి, జనాలు ఎవరు ఉండకపోయేది, మేమొక్కరమే చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. ఈరోజు ఇంతమందిని ఇలా కూర్చొనిబెట్టిన కమిటీ టీముకు ముఖ్యంగా ధన్యవాదములు. వికాస్ అండ్ సురేష్ చాలా హార్డ్ వర్క్ చేశారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. అంబేద్కర్ గురించి ఎంతోమంది ఎంతో గొప్ప మాటలు చెప్తా ఉన్నారు. వాళ్ళకంటే నేనేం ఎక్కువ చెప్పలేను. మహానుభావుడు, మహనీయుడు, విద్యావంతుడు, ఎన్నో అవార్డులు పొందిన వ్యక్తి, భారత రాజ్యాంగంలో ఎనలేని కీర్తి ఆయన సొంతం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. నాకన్నా మేధావులు ఎంతోమంది కుర్చీల మీద కూర్చున్నారు, వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇదే స్ఫూర్తితోనే మనం ఎప్పుడు ముందుకెళ్ళాలని నా సిద్ధాంతం. మనం గ్రామంలో చదువు పట్ల చాలా శ్రద్ధ పెట్టి 10th వరకు ఇంటర్ వరకే మన విద్యా వ్యవస్థ మనం ఆగిపోతున్నాం. మన ఎస్సీ వాళ్ళము చాలా మంచి చదువుకొని మంచి మంచి ఉద్యోగాల కోసం మనకి ఎన్నో రిజర్వేషన్ కల్పించిండు అంబేద్కర్ గారు. ఆ రిజర్వేషన్లు వినియోగించుకొని మనము ఆ జాబులు చేస్తేనే మనకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల మనకు విలువ ఉందని నేను అనుకుంటా. మనం ఏదో జేబీ అన్నంత మాత్రాన, మనం జెండలు పట్టుకున్నంత మాత్రాన, అంబేద్కర్ జయంతికి పూలమాల వేసినంత మాత్రాన మన అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చినట్లు కాదు. తన కోసం తన ఆశయాలు నెరవేర్చాలన్నా, తన కళలు నెరవేరాలన్నా ఫస్ట్ దళితులమైన మనము రేపటి నాడు కార్లలో దిగాలి, ఓ మంచి బంగ్లాలు కట్టుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, సమాజం పట్ల మనం మంచి గౌరవంగా ఉండాలంటే మనం చదువు పట్ల చాలా శ్రద్ధ చదవాలి. చాలా మంది 10th వరకే ఆగిపోతున్నాం, ఇంటర్ వరకే ఆగిపోతున్నాం, ఇంకా మిగతా పనులు చేసుకొని బతుకుతున్నాం. అది కాదు నా సిద్ధాంతం. నేను చెప్పదలుచుకున్నది ఇదే. ఈ కార్యక్రమాన్ని నాకు ఎందుకు కళ్ళ పండుగ అనిపిస్తుంది. అంబేద్కర్ జయంతి నాడు ఎంతమంది ఉన్నామో అదే మంది ఉన్నాం. మనం గతంలో కూడా రాంగ ఈ కార్యక్రమాన్ని ఇంకా మంచిగా కొనసాగించాలని నా యొక్క మనవి. కాకపోతే చిన్న బాధ కూడా ఉంది. ఈ కుర్చీల మీద కూర్చున్న వాళ్ళం కానీ మన ఎస్సీలం, స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు మనకన్నా బీసీలు, వీళ్ళు ఎంత తక్కువ మంది ఇలా కూర్చున్నారు. కేవలం కుర్చీల మీద మనం కూర్చున్నాము. చుట్టుపక్కల అందరూ కూర్చొని మన కార్యక్రమాన్ని చూస్తున్నారు. కానీ ఈ కార్యక్రమం అందరిది. అంబేద్కర్ అంటే ఒక మాదిగ వాళ్ళకి సంబంధించిన వాడు కాదు. ఆయన మహానీయుడు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించిండు. ఎస్సీకి ఎట్లా రిజర్వేషన్ ఇచ్చిండో, బీసీకి కూడా రిజర్వేషన్ ఇచ్చిండు, ఓసీకి కూడా రిజర్వేషన్ ఇచ్చిండు. చదువుకొని ముందుకెళ్ళిన వాడు రిజర్వేషన్ సక్సెస్ఫుల్ అయ్యి వాడు జాబ్ కొట్టుకొని వాడు బాగుపడతాడు. ఏదో దళితులకే పరిమితం కాదని నా ఒపీనియన్. మీ అందరూ గ్రహించాలి, అంబేద్కర్ అందరివాడు. మీ అందరూ ఈ జయంతికి రాంగ ఇంకా అందరూ మా కుర్చీల ముందు వచ్చి కూర్చుంటే మేము ఇంకా సంతోషిస్తాం. నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై భీమ్.